తెలంగాణలో రేపు కూడా భారీ వర్షాలు పడనున్నాయి. 11 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమరంభీం, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా జిల్లాల్లో వరదల పరిస్థితి, పునరావాస సహాయక చర్యల్ని సమీక్షించారు. ఈ సమావేశంలో డీజీపీ జితేందర్, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఫైర్ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ సైతం పాల్గొన్నారు. తెలంగాణలో రేపు కూడా భారీ వర్షాలు పడనున్నాయి. 11 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమరంభీం, ఆసిఫాబాద్, మేడ్చల్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా జిల్లాల్లో వరదల పరిస్థితి, పునరావాస సహాయక చర్యలను సమీక్షించారు. ఈ సమావేశంలో డీజీపీ జితేందర్, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఫైర్ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ సైతం పాల్గొన్నారు. ఇక తెలంగాణలో రేపు కూడా భారీ వర్షాలు పడనున్నాయి. 11 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా జిల్లాల్లో వరదల పరిస్థితి, పునరావాస సహాయక చర్యలను సమీక్షించారు. ఈ సమావేశంలో డీజీపీ జితేందర్, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఫైర్ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ సైతం పాల్గొన్నారు. ఇక తెలంగాణలో రేపు కూడా భారీ వర్షాలు పడనున్నాయి. 11 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్,
సందీప్, ఇప్పటికే గత 2 రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో ఇప్పటికే ఇటు చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు కూడా నిన్నటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపు కూడా భారీ వర్షాలు పడతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. దీంతో ఇటు అధికారులు కూడా అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు మరోవైపు ఇటు ఖమ్మం రివ్యూలో కూడా అధికారులందరూ కూడా దిశానిర్దేశం చేశారు. ఇటు గ్రౌండ్ లెవెల్ లో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులు కూడా సమీక్షించాలి, అవసరమైనటువంటి సహాయక చర్యలు కూడా చేపట్టాలని కూడా వైపు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూలో చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. మరి రేపుతో పాటు ఎల్లుండి కూడా భారీ వర్ష సూచన ఉందని కూడా చెప్పింది. ఇటు మేజర్ గా ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట్ జిల్లాలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. అయితే ఇప్పటికీ గత 2 రోజులు కురిసినటువంటి వర్షం అయితే దాదాపుగా ఎక్కువగా ఇటు ఖమ్మం జిల్లాతో పాటు ఇటు ములుగు, అదేవిధంగా వరంగల్, ఇటు మహబూబ్ నగర్ లో ఎక్కువగా నిన్న మొన్న భారీ వర్షం పడితే మరి రాబోయే 2 రోజుల్లో మాత్రం ఎక్కువగా దక్షిణ తెలంగాణకు ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటికే ఇటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇటు జిల్లా కలెక్టర్లు కూడా ఆయా జిల్లా పరిధిలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ ఏ పరిస్థితి తలెత్తినా కూడా అత్యవసరంగా కూడా సహాయక చర్యలు కూడా చేపట్టాలని కూడా ఇటు అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా దిశానిర్దేశం చేశారు. ఇక మరోవైపు ఇటు రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు అంటే ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇంకా వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల ముసురు పడుతుంటే మరి కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు ఇటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదులు గాలులు వీస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా హై అలర్ట్ కూడా జారీ చేసింది. మరోవైపు ఇటు హైదరాబాద్ కూడా ఒకవైపు రెడ్ అలర్ట్ కొనసాగుతుంటే మరి పలు జిల్లాలకు కూడా ఇప్పటికే ఇటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ కూడా ఇటు జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే ఆదేశించారు. ఇటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా జిల్లాలో వరద పరిస్థితి, పునరావాస కేంద్రాలు, సహాయక చర్యలను కూడా సమీక్షించాలని కూడా ఇటు సిఎస్ శాంతి కుమార్ కూడా కలెక్టర్లు కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా హై అలర్ట్ కూడా కొనసాగుతుంది. మరి మనం చూసాం దాదాపు ఇటు ఖమ్మం జిల్లాలో ఏ రకంగా కుంభవృష్టి పడిందో, మరోవైపు ఇటు మహబూబ్ నగర్, అదేవిధంగా ములుగు, వరంగల్ లో కూడా భారీ వర్షం ఇంకా అక్కడక్కడ చోట్ల పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ఈ రోజు కొంతవరకు ఖమ్మంలో ఎడతెరిపినప్పుడు కూడా కొంతవరకు పరిస్థితి అయితే కొంతవరకు అదుపులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఇటు ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ లో కూడా కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి మరి తక్షణ సాయం కింద దాదాపు 4 జిల్లాలకు 5 కోట్లు కూడా రిలీజ్ చేశారు. మరోవైపు ఇటు కలెక్టర్లు కూడా వారి ఖాతాలో కూడా అమౌంట్ ని యాడ్ చేయడం జరిగింది. కాబట్టి మరి యొక్క వరద బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా తక్షణ సాయం కింద 10,000 రూపాయలు అందించాలి. మరి వారి వస్తువుకు సంబంధించి కూడా నీళ్లలో కొట్టుకపోతే మాత్రం వారికి కూడా 10,000 రూపాయలు ఇవ్వాలి. మరోవైపు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 2-3 రోజుల నుంచి కురిసిన భారీ వర్షానికి ఇప్పటికే పెద్ద మొత్తంలో కూడా పంట నష్టం కూడా సంభవించింది. కాబట్టి మరి ఎకరానికి 10,000 ఇవ్వాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి దీనిపై ఇటు జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడికక్కడ పరిస్థితి సమీక్షిస్తూ మరి అవసరమైన చర్యలు కూడా చేపట్టాలి. మరి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు కూడా చేపట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరోవైపు ఇటు అధికార యంత్రం కూడా అప్రమత్తంగా ఉండి మరి చర్యలు చేపట్టలు కూడా చెప్పారు. ఇక మరోవైపు ఇప్పటికే దాదాపు 2-3 రోజుల నుంచి కురిసిన వర్షాలకు ఇప్పటికే పలు కుంటలు, చెరువులు, అదేవిధంగా ప్రాజెక్టులు కూడా ఇంకా వరద నీరు కొనసాగుతుంది. మరోవైపు కొన్ని చోట్ల కూడా అలుగు పరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కొన్ని చోట్ల గన్లు కూడా పడ్డాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి అది కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇళ్లలోకి నీరు వచ్చినప్పుడు మాత్రం వెంటనే లోకాలిటీలో ఉన్నటువంటి టీంలను కూడా రెడీగా ఉండి మరి ఆ వాటర్ ను క్లియర్ చేసేందుకు కూడా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా పబ్లిక్ ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి చర్యలు కూడా చేపట్టాలని కూడా చెప్పారు. కాబట్టి మరి రేపుతో పాటు ఎల్లుండి కూడా భారీ వర్షాల నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి, అంటే రోడ్లు తెగిపోయాయి, అంటే రవాణా కూడా స్తంభించింది, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే అధికారులు ఏమంటున్నారు? దీనిపై ఇప్పటికే ఇటు మంత్రులు కూడా రివ్యూలు నిర్వహించారు ఎక్కడికక్కడ జిల్లాల్లో కూడా. దీనిపై కొన్ని రాకపోకలు మనం మేజర్ గా చూస్తాం. ఇటు వరంగల్ విజయవాడ రహదారి దాదాపు నిన్నటి వరకు కూడా కొన్ని చోట్ల కూడా తెగిపోయిన పరిస్థితి. కాబట్టి మరి ఇప్పటికే పునరుద్ధరణ పనులు కూడా చేశారు. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల మనం చూస్తున్నాం చాలా వరకు రూరల్ లో
చాలా పరిస్థితి దారుణంగా ఉంటుంది. కొన్ని చోట్ల వాగులు వంకలన్నీ కూడా రోడ్లు కూడా కిందికి ఉంటాయి కాబట్టి మరి ఎక్కువగా పైనుంచి కూడా వాటర్ పోతుంటాయి కాబట్టి చాలా వరకు కూడా రోడ్లు కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మరి అత్యవసరంగా చర్యలు కూడా చేపట్టాలని కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు సిఎస్ శాంతి కుమార్ కూడా ఆదేశించడం జరిగింది కాబట్టి మరి అత్యవసరంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే మాత్రం మరి ఎక్కడైనా రాకపోకలు ఇబ్బందులు ఉంటే మాత్రం వెంటనే అక్కడికి వెళ్ళి మరి తక్షణ సాయం కూడా చేయాలి. దాంతో పాటు ఇటు రోడ్లు మరమ్మతులు కూడా ప్రస్తుతం పరిస్థితుల్లో మాత్రం కొంతవరకు మరమ్మతులు చేపట్టి మరి రహదారులకు సంబంధించి కూడా చర్యలు కూడా చేపట్టాలని కూడా సూచించారు. ఇక మరోవైపు దాదాపుగా నిన్న మొన్న కూడా పరిస్థితి దారుణంగా ఉన్నాయి. మరి కొన్ని చోట్ల భారీ వర్షం పడితే మరి కొన్ని చోట్ల ఇటు మోస్తరుగా వర్షం పడింది కాబట్టి ఈ నేపథ్యంలో మరి ప్రతి ఒక్క అధికారి కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే చాలా చోట్ల కూడా చెరువులు కుంటలు కూడా నిండుకున్నాయి కాబట్టి మరి కొన్ని చోట్ల అలుగుర పారుతుంది, మరి కొన్ని చోట్ల గండి కూడా పడి వాటర్ కూడా మొత్తం ఇళ్లలోకి వచ్చిన పరిస్థితి కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు సమీక్షించి మరి అవసరమైన తక్షణ సాయం కూడా చేయాలి. మరోవైపు ఇక్కడ లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటే మాత్రం వాళ్ళందరూ కూడా పురవాస కేంద్రాలు కూడా తరలించి వారికి ఫుడ్ కానీ తర్వాత మెడిసిన్ కానీ ఇచ్చే ప్రయత్నం చేయాలని కూడా ఇప్పటికే ఇటు కలెక్టర్లు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఆదేశించడం జరిగింది కాబట్టి మరి ఈ 2-3 రోజుల పాటు కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ఎవరు కూడా లీవులు పెట్టకుండా గ్రౌండ్ లెవెల్లో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి చర్యలు కూడా చేపట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు సిఎస్పీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశించిన నేపథ్యంలో మరి 2-3 రోజుల పాటు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కూడా తీరం దాటింది కాబట్టి మరి యొక్క పరిస్థితి అంటే దాని తర్వాత కూడా ఒక 2-3 రోజుల పాటు కూడా ప్రభావం ఉంటుందన్న నేపథ్యంలో మరి ఎక్కువగా ఈదులు గాలితో పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు పడ్డ నేపథ్యంలో మరి అధికార యంత్రం కూడా అప్రమత్తంగా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు పరిస్థితులపై కూడా సమీక్షించాలని కూడా చెప్పారు కాబట్టి మరి మరో 2 రోజుల పాటు కూడా తెలంగాణలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ఎవరైనా ప్రయాణాలు ఉంటే మాత్రం వాళ్ళు రద్దు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి 2 రోజుల పాటు కూడా పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం తప్ప ఎవరైతే బయటకి వెళ్ళొద్దు కూడా ఇప్పటికే అధికార యంత్రం కూడా అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో మరోవైపు మాత్రం ఇటు రేపు కూడా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సందీప్, సతీష్, అంటే పాత ఇళ్ల గోడలు కూలిపోతున్నాయి అంటే అటువంటి వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారా? అంటే వారికి ఇళ్ల విషయంలో ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? తప్పకుండా. ఎందుకంటే మనం చూసా దాదాపు 2-3 నుంచి కూడా చాలా చోట్ల కూడా భారీ వర్షాలు కూడా పాత ఇళ్లు గోడలు కూలడం కానీ నానిపోయి మొత్తం పడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం నిన్న కూడా చూసాం ఇక్కడ హైదరాబాద్ లో గాంధీ భవన్ లో కూడా దాదాపు ఆ పాత గోడ అంతా కూడా నానిపోయి కూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు కొన్ని కార్లు కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి కాబట్టి ఎక్కువగా హైదరాబాద్ లో కూడా పాత ఇళ్లు ఎక్కువగా ఉన్నాయి. అది కూడా ఎక్కువగా పాత బస్సుల పబ్లిక్ కూడా ఖాళీ చేసి పంపించి పురవాస కేంద్రం కూడా తరలించిన పరిస్థితి ఉంది కాబట్టి మరి ఎక్కువగా రూరల్ కూడా కొన్ని చోట్ల ఆ పాత ఇండ్లు కానీ పాత గోడలు ఉంటాయి కాబట్టి మరి ఆ పక్కన ఎవరు కూడా నిలబడొద్దు. ఎందుకంటే అవి సడన్ గా కూలితే మాత్రం మరి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆ చుట్టుపక్కల కానీ చిన్నపిల్లలు ఎవరు కూడా వెళ్ళొద్దు అని కూడా ఇప్పటికే ఆదేశించడం జరిగింది. మరి ఎక్కడికక్కడ అప్రమత్తం ఉండాలి. మరోవైపు తడిసిన కరెంటు పోలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరి వాటికి కరెంటు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఎక్కువగా కరెంట్ షాక్ తో కూడా చనిపోయే సందర్భాలు కూడా మనం గతంలో చూసాం కాబట్టి మరి ఎవరు కూడా తడిసిన కరెంట్ పోల్ కూడా ఎవరు కూడా టచ్ చేయొద్దు. అదేవిధంగా పాత గోడల పొండి కానీ చెట్ల కింద కానీ ఎవరు కూడా నిల్చోవద్దని కూడా ఇప్పటికే ఇటు జిల్లా కలెక్టర్ కూడా ఆదేశించడం జరిగింది కాబట్టి మరి ఈ 2 రోజుల పాటు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ఈ 2 రోజుల పాటు అంటే ఇప్పటికే అపారంగా చూస్తే మాత్రం ఇటు ఖమ్మం కానీ ఇటు అదేవిధంగా ఇటు ములుగులో కానీ మహబూబాబాద్ లో కానీ మరి వరద ఉధృతి కూడా కొంతమంది చనిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు కూడా చేపట్టాలని కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించడం జరిగింది కాబట్టి మరి ఒక 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ఎవరికి వారు ఇంట్లోనే ఉంటూ మరి జాగ్రత్తలు కూడా పాటించాలి. మరి ఎవరైనా పాత గోడలు కానీ ఇటు చెట్ల కింద కానీ ఎవరు కూడా ఉండకూడదు. ఎవరైనా పాత ఇళ్లలో ఉంటే మాత్రం వాళ్ళు వెంటనే ఖాళీ చేసి మరి వాళ్ళు పురవాస కేంద్రాలకు కూడా వెళ్ళాలని కూడా చెప్పారు కాబట్టి మరి అలాంటి కోసం కూడా అసలు వాళ్ళ కోసం కూడా ఎక్కువగా ఇటు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పడడం జరిగింది కాబట్టి మరి అత్యవసరంగా ఎవరైనా జిల్లా కలెక్టర్ సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే మాత్రం వాళ్ళు వెంటనే సహాయక చర్యలు కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మరి దీనిపై ఎప్పటికప్పుడు అధికార యంత్రం కూడా ఆయా జిల్లాల్లో కూడా పరిస్థితిని పురవాస కేంద్రాల పరిస్థితిని అదేవిధంగా సహాయక చర్యలకు కూడా సమీక్షించాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు కాబట్టి మరి యొక్క 2 రోజుల పాటు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సతీష్, అంటే భారీ వర్షాలు వరదలకు సంబంధించి ఇప్పటికే 16 మంది మరణించినట్టు తెలుస్తుంది. అంటే వారికి ప్రభుత్వం తరపున ఏదైనా భరోసా ఇచ్చారా? అంటే ఆర్థిక సహాయం కానీ లేకపోతే ఎక్స్గ్రేషన్ ప్రకటించారా? సో ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ అయితే కొనసాగుతుంది ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ లో. మరి తక్షణ సాయం కింద మాత్రం కుటుంబాలు కూడా చేశారు. మరి చనిపోయిన కుటుంబాలను కూడా ఆదుకుంటామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు కాబట్టి మరి 4 నుంచి 5 లక్షలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా
తక్షణ సాయం కింద మరి ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా ఇటు కుటుంబాలకు సంబంధించి కూడా ఆదుకుంటామని చెప్పారు. ఎవరైతే ఇటు వరదల వల్ల కొట్టుకపై చనిపోయిన వారు ఉంటారో వాళ్ళని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది, వారికి కూడా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. కాబట్టి మరి దాదాపుగా 5 లక్షలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి దీనిపై కూడా ఇంకా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ లో ఇంకా రివ్యూ మీటింగ్ కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి మరి ప్రెసెంట్ అయితే మాత్రం ఎవరైనా ఇళ్లలో సంబంధించి సామాన్ తరిచినా గానీ వారికి తక్షణ సాయం కింద 10,000 అయితే అందిస్తున్నారు. మరోవైపు ఇటు దాదాపు 2-3 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు ఎక్కువగా పంట నష్టం కూడా సంభవించింది. కాబట్టి ఎకరానికి 10,000 ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు. దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశించడం జరిగింది, వెంటనే ఇవ్వాలని కూడా. మరోవైపు ఇటు జిల్లా కలెక్టర్లు కూడా వాళ్ళ అకౌంట్ లో 5 కోట్లు కూడా వేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాలి, మరి తక్షణ సాయం కింద ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరూ కూడా తక్షణ సాయం అందించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులు ఆదేశించిన నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లెవెల్ నుండి మరి పబ్లిక్ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూడాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.